గత వీడియోలో మనం సమాంతర రేఖలతో తిర్యగరేఖ ఏర్పరిచే కోణాల గురించి ఒక సమస్యను సాధించి ఉన్నాం కదా. ఈ వీడియోలో కొనసాగింపుగా మరొక సమస్యని మనం సాధించబోతున్నాం. కింది పటంలో ఏబి కామా సిడీలు సమాంతర రేఖలు మరియు ఎల్ఎం తిర్యగరేఖ అయితే దిగువ సూచించిన కోణ విలువలు కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన పటము. ఈ పటంలో ఏబి కామా సిడీలు సమాంతర రేఖలు, ఎల్ఎం తిర్యగరేఖ అయితే మనం కనుక్కోవాల్సిన కోణములు ఏంటంటే 6x + 182, అదేవిధంగా 9x + 88. వీటిని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఎక్స్ విలువను కనుక్కున్నట్లయితే తద్వారా ఎక్స్ విలువను ప్రతిక్షేపించి ఆ కోణాలను చాలా సులభంగా కనుక్కోవచ్చు. చూద్దాం. ఈ పటంలో మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే సిడీతో అంటే ఒక సమాంతర రేఖ సిడీతో తిర్యగరేఖ ఎల్ఎం 9x + 88 అనే కోణాన్ని ఏర్పాటు చేస్తుంది కదా. అదేవిధంగా సదృశ కోణంగా ఏబీ దగ్గర అలాంటి కోణాన్ని ఎక్కడ గుర్తించవచ్చు? మనం ఇక్కడ గుర్తించవచ్చు. సదృశ కోణము అంటే ఏమిటి? సమాంతర రేఖని తిర్యగరేఖ ఖండించినప్పుడు ఒకే రకంగా ఏర్పాటయ్యే కోణాలను మనం సదృశ కోణాలు అంటాం. అంటే ఈ రెండు సదృశ కోణాలు. తరువాత ఎల్ఎం అనేది తిర్యగరేఖ, అదేవిధంగా సరళ రేఖ కూడా. సరళ రేఖ మొత్తంగా ఏర్పరిచే కోణము సరళ కోణం. ఈ సరళ కోణంలో మీరు గమనించినట్లయితే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి 6x + 182, రెండవది 9x + 88. ఈ రెండు కలిపినప్పుడు సరళ కోణము ఉంది. అలానే ఆ రెండు కూడా ఆసన్న కోణాలుగా కూడా ఉన్నాయి. తద్వారా ఆ రెండింటిని మనం రేఖీయ కోణాల ద్వయంగా కూడా చెప్పవచ్చు. అయితే రేఖీయ కోణాల ద్వయం అంటే ఏమిటి? ఆసన్న కోణాలు అవుతూ ఖచ్చితంగా వాటిని కూడినప్పుడు 180 డిగ్రీలు ఉండాలి కదా. కూడి చూడండి. 6x + 182 + 9x + 88 180కి సమానంగా అవుతుంది. తద్వారా 15x + 270 180కి సమానంగా ఉంటుంది. మనం సరళించినట్లయితే 15x = -90. తద్వారా x -6కి సమానంగా అవుతుంది. అంటే x విలువ -6 అన్నమాట. మనం ఈ x విలువని ప్రతిక్షేపిస్తే ఆ రెండు కోణాలను చాలా సులభంగా కనుక్కోవచ్చు. x = -6ని మనం 6x + 182 అనే ఈ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం, లేదా ఈ సమాసంలో ప్రతిక్షేపిద్దాం. 6 × -6 + 182 తద్వారా -36 + 182 అంతిమంగా 146 డిగ్రీలు. అంటే 6x + 182 అనే ఈ కోణము ఎంతగా ఉంటుంది? 146 డిగ్రీలుగా ఉంటుంది. తరువాత x = -6ని మనం మరొక సమాసంలో ప్రతిక్షేపిద్దాం. 9x + 88. 9 × x స్థానంలో మనం -6ని ప్రతిక్షేపించినట్లయితే 9 × -6 + 88 -54 + 88 అంతిమంగా 34 డిగ్రీల కోణం. అంటే 9x + 88 స్థానంలో ఎంత కోణాన్ని సూచించవచ్చు? 34 డిగ్రీల కోణాన్ని సూచించవచ్చు. మనం రెండు కోణాలని కనుగొన్నామా లేదా? కనుగొన్నాం. ఒకటి 34 డిగ్రీలు సిడీతో ఎల్ఎం చేసే కోణము, అదేవిధంగా ఏబీతో ఎల్ఎం చేసే కోణము 146 డిగ్రీలు. సదృశ కోణం ఎంతగా రాయవచ్చు? 146 డిగ్రీలు. అదేవిధంగా 34 డిగ్రీలకి సదృశ కోణం మరొక 34 డిగ్రీలు.